హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య అశోక్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వారణాసిలో థర్డ్ డే అంటే ఆ రోజు న్యూ ఇయర్ రోజు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. నార్మల్ డేస్ అయితే ఉండరు ఇంత పబ్లిక్, ఇంకా న్యూ ఇయర్ కాబట్టి ఎంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఈ ఇయర్ని మేము మంచిగా గంగ స్నానం చేసి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. మాకు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చెప్పిండ్రు ఈరోజు రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అందుకనే మేము ఇంకా గుడి ప్రోగ్రామ్ ఏం పెట్టుకోక 2 times ఆల్రెడీ గుడిని చూసేసినాం కాబట్టి ఇంకా ఈరోజు బోట్ రైడ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా నైట్కి అస్సీ ఘాట్లో హారతి చూద్దామని అనుకున్నాం. ఇంకా ఈ వారణాసి ట్రిప్ అనేది మాకు లైఫ్లో గుర్తుండిపోయే ట్రిప్. మాకు ఎన్నో మెమొరీస్ ఇచ్చింది వారణాసి. ఇంకా ఈ వారణాసిలో టెంపుల్స్ వచ్చేసి ఒక దగ్గర ఉంటుంది. అయినా మాకేం బాడీ పెయిన్స్ ఏం లేకుండే హ్యాపీగా తిరిగినాం మొత్తం. అండ్ ఇక్కడ మంచిగా ఫోటోషూట్ చేయించుకొని ఇంకా బోట్ రైడ్కి స్టార్ట్ అయినాం. బోట్ రైడ్లో షేర్ బోట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఉంటాయి. నార్మల్గా మనం ప్రైవేట్ తీసుకోవాలంటే కంపల్సరీ 1000 to 2000 తీసుకుంటాను. ఇవి వచ్చేసి పక్షులు వస్తాయి కదా, మధ్యలో పక్షులకు వెళ్ళాలంటే ఓన్లీ నుంచి ఇడికే చూపిస్తాడే. ఇవన్నీ ఘాట్స్ ఆయన ఏం చూపించలేడు, జస్ట్ మేమే చూసుకున్నాం. పక్కకే ఉన్నాయి అన్ని. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నా. ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్. ఇంకా బోట్ రైడ్ అయిపోయింది. బోట్ రైడ్ అయిపోయిన తర్వాత నిన్న దశాశ్వమేధ ఘాట్ల హారతి చూసినాం కదా, ఇప్పుడు అస్సీ ఘాట్ల హారతి చూడబోతున్నాం. దశాశ్వమేధ ఘాట్ల పంచహారతి ఇస్తారు, ఇప్పుడు అస్సీ ఘాట్లనేమో సప్తహారతి ఇస్తారు. సంకల్ప
गोपाल बोलो हर महादेव। पूरा घूम के आना ఇప్పుడు చూడండి కంటిన్యూగా 5 to 6 minutes వరకు శంఖం ఊదుతాడు ఒక ఆయన. ఎంత బాగుందో, ఎప్పుడు చూడలే నేనైతే, ఫస్ట్ టైం. काफी देर हो गई यार। అవుతుంది.
ఇంకా అక్కడ హారతి అయిపోయిన తర్వాత ఇట్లా తీసుకొని వస్తారు, మనం మొక్కచ్చు మంచిగా. ఇంకా మేము హారతి చూడడానికి బోట్లో కూర్చున్నాం కదా, ఇక్కడ కూడా 100 తీసుకున్నాడు పర్ హెడ్. ఇంకా నైట్ బోటింగ్ తీసుకెళ్ళిండు. భయ్యా భయ్యా थोड़ा साइड अरे भैया बैठ जाइए, आप फोटो मत बनाइए, बैठ जाइए, बैठ जाइए, अपने स्थान पे सभी के पास आएंगे, बैठ जाइए सभी लोग अपने स्थान, सभी लोग अपने स्थान पे बैठे रहिए. ఇంకా నైట్ బోటింగ్ అయితే వ్యూ సూపర్ ఉంది. ఇంకా లైటింగ్ పెట్టిండ్రు, LED లైట్స్, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, అది కూడా చాలా బాగుంది. नाइट मोड है ना, इसलिए जो हो रहा है, नाइट मोड नहीं रहता तो होता चले जाने. ఇంకా మా బోట్ని ఎక్కడనో దించేసిండ్రు. మేము దశాశ్వమేధ ఘాట్కి ఇంకా నడుచుకుంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళినాం. पहले एक कान निकाल लो, बतिया एक कान से बन रहा है. आपका कमरा मालिक बहुत चाला. నెక్స్ట్ డేనే ట్రైన్ ఉంది మాకు. ఇంకా వెళ్ళినాం రైల్వే స్టేషన్కి. ఇంకా రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో పెద్దగా. ఈ ఫొటోస్ కూడా ఎంత బాగున్నాయో, లోపల డెకరేషన్ ఎంత బాగున్నాయో. ఇంకా మేము
మేము వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్లో ఒక ఆమె ఇట్లా ఛాయ్ తాగిపియమా అంటే ఇంకా ఛాయ్ ఇప్పించినాం. ఇంకా రాయగఢ్కి రీచ్ అయినాం. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పూజ చేసుకున్నాను నేను ఇంట్లో. చేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత నేను మినపప్పు నానబెట్టుకొని ఇట్లా వడలు చేసుకున్నాం. ఇంకా మనం ఇప్పుడు చేసుకున్న వడల్ని 5, 9, 3 అట్లా దండల్లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనము రాగానే కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి. అంటే కాలభైరవ స్వామి అంటే సునకాలు కాబట్టి అవిటికి ఇట్లా దండల్లాగా వేస్తే అవి తింటే అంటే కాలభైరవ స్వామి వచ్చి మనల్ని ఆశీర్వదించినట్టు అర్థం అన్నట్టు. ఆ తర్వాత మేము ఇంకా టెంపుల్కి వెళ్ళినాం. అండ్ ఇక్కడనే రాయగఢ్లో ఉన్న టెంపుల్కే వెళ్ళేసి వచ్చినాం. ఇంకా నేను వీటికి దండేసే వీడియో తీయలే, జస్ట్ ఇవి దండేసినాక అవి తినేసినాయి ఆల్రెడీ. ఇంకా మిగిలినవి కూడా ఇంకా వేసేసిన అన్నట్టు. ఇంకా అవి మంచిగా ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఆ తర్వాత ఈవినింగ్ ఇక్కడనే రాయగఢ్లో గౌరీశంకర్ మందిర్కి వెళ్ళినాం. ఎంత బాగుంది చూడండి. Thank you for watching. Please subscribe to Ramya Shakti Telugu Vlogs. Bye.